అంటే ఎవరెవరికైతే ఎవరెవరు తల్వాలు పోసుకుంటారు? ఇదేం ప్రశ్న పాడైంది. పెళ్లి పిల్లగానికి పెళ్లి పిల్లకి పెళ్ళి అవుతుంది. జీలకర్ర బెల్లం కూడా ఆలే పెట్టుకుంటారు, ఆలే తల్వాలు కూడా పోసుకుంటారు. ఏనైనా గిదే కదా అయ్యేది అని సింపుల్గా సమాధానం ఇస్తున్నారు కదా. మరి మీరు మనుషుల పెళ్ళిళ్ళు చూసి ఉంటారు, దేవుళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసి ఉంటారు, కానీ ఇసోంటి పెళ్ళిళ్ళు అయితే ఏడో చూడలే. శ్రీరామనవమి నాడు అంతటా సీతారాముల కళ్యాణం చేస్తారు. మరి భద్రాచలంలో ఇంకా ఫేమస్ కదా, మస్తు ధూమ్ ధామ్ చేస్తారని తెలుసు. కానీ వేములవాడ కాడ ఇంకో ఫేమస్ ముచ్చటున్నది. అన్ని గుళ్ళల్లో చేసినట్టే ఈడ కూడా సీతారాముల పెళ్లి చేస్తారు, కానీ ఇంకొకళ్ళ పెళ్లి కూడా అవుతుంది. ఎవరిదో తెలుసా? వీళ్ళది. గుర్తుపట్టిర్రా? కరెక్టే, వీళ్ళంతా హిజ్రాలు జోగినులు. ప్రతి ఏడాది ఎక్కడెక్కడికెళ్ళి వీళ్ళంతా జమయ్యి ఒక రోజు ముందే అంటే నవమికి ముందు రోజే వచ్చి దేవునికి బోనాలు అర్పించి ఆడి పాడతారు. ఇక నవమి నాడు మంచిగా పట్టు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని పెళ్లి పిల్లల లెక్కనే ముస్తాబైతారు. మండపం కాడ రాముని కళ్యాణం అవుతుంటే కింద ఇల్లు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని తల్వాలు పోసుకుంటారు. ఇట్లా తల్వాలు పోసుకున్నాడును తలంబ్రాలు అంటారంట. అవి పోసుకుంటే పెళ్ళైపోయినట్టే లెక్క. పెళ్ళంటే వీళ్ళు చేసుకున్నాడు కాదు, శివుణ్ణి పెళ్లి చేసుకున్నట్టు లెక్కనట. అట్లా పెళ్లి చేసుకుని యములడ రాజన్నకు జీవితాలు అర్పిస్తారు. ఇట్లనే వీళ్ళు ప్రతి ఏడాది పెళ్లి చేసుకుంటారు. శివుడు అంటే అర్ధనారీశ్వరుడు కదా, అందుకే వీళ్ళు కూడా సాక్షాత్తు శివుని ప్రతిరూపమని వీళ్ళ నమ్మకం. ఇట్లా శివుణ్ణి పెళ్లి చేసుకున్నందుకే వీళ్ళను శివసతులను కూడా అంటారు. ప్రతి ఏడాది లెక్కనే ఈ పారి కూడా జోగిని శ్యామల పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు రాజన్నకు సమర్పిస్తదట. మరి ఈ పారి కూడా అటు రాముని పెళ్లి కోసం ఇటు రాజన్న పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు.